హలో అండి అందరికీ. ఛానల్ తర్వాత ఫుల్ వీడియో పెడుతున్నానండి, అది వీడియో చూడండి. చీరమైన కూర వండుతున్నానండి. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తాయండి. ఈ చీరమైన చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇది నీట్గా 2-3 చుట్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. నేను కడిగేసాను. ఇందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను 4. ఇలా దోరదోరగా నూరుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. బాగా మెత్తగా వేసుకోకూడదు. ఒక అరసూని పసుపు వేస్తున్నాను. ఇందులోనే కేజీ చీరమైన తీసుకున్నాను నేను. ఇందులోనే 3 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇందులో కారం ఎక్కువ వేసుకోవాలండి. 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఓ చూండు నూరుకున్న మసాలా. ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఇట్లా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మసాలా వేసి ఎగిరెట్టుకోవాలి. పులుసు ఎట్టుకుంటే బాగోదు. గట్టిగా కలపకుండా ఇలా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే శుభ్రంగా పీసు అయిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాయండి. ఎండాకాలంలో వస్తాయి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం కలిపేసుకున్నాక పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా పెట్టుకుండి ఒక 20 నిమిషాల పాటు కొద్దిగా వేసుకోవాలి. వాడడం ఎక్కువ వేయకూడదు. ఓ టీ గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా పెట్టుకున్నాక ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. చిన్నగా సిమ్లో పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టకూడదు. కూర దగ్గర పడిందని చూద్దాం. కూర అయితే దగ్గర పడింది. ఆయిల్ ఇలా పైకి వచ్చేలా. చీరమైన కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ కొట్టండి, ఒక సపోర్ట్ చేయండి.